Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు తేజస్వి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 22వ తేదీన కమ్మ కులస్తుల వనభోజనాలకు కమ్మ కులస్తులు భారీగా తరలి రావాలన్న వనభోజనాల ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు రామ్మోహన్ రావు. కూరగాయల మార్కెట్లో వ్యాపారుల తీరుపై పచ్చిమిర్చి రైతుల మండిపాటు. మిర్చిని కొనుగోలు చేయాలని అర్ధరాత్రి రైతుల ఆందోళన. పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం నుంచి పని సామాగ్రి అందుతుందా అని ఆరా తీసిన నేషనల్ కమిషనర్ విజయ్ కుమార్. ఖమ్మం జిల్లాలోని మున్సిపల్ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కనీస సౌకర్యాలు అందుతున్నాయో లేవో తెలుసుకోవడానికి క్షేత్రస్థాయి పరిశీలనకు నేషనల్ కమిషనర్ విజయ్ కుమార్ ఖమ్మంలో పర్యటించారు. జిల్లా కలెక్టర్ ఇలంబర్దితో కలిసి కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని మున్సిపాలిటీ కమిషనర్లు, ఇతర శాఖ అధికారులు, కార్మికులతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పారిశుద్ధ్య కార్మికులు పనులకు వెళ్లే సమయంలో ప్రభుత్వం అందజేస్తున్న మాస్క్, డ్రెస్, ఇతర సామాగ్రి అందుతుందా అని ఆయన కార్మికులను అడిగి తెలుసుకున్నారు. సరైన సౌకర్యాలు మున్సిపాలిటీ అధికారులు కల్పించడం లేదని కార్మికులు సమాధానాలు చెప్పారు. దీంతో ఖమ్మం మున్సిపాలిటీ కమిషనర్ వేణు మనోహర్ స్పందిస్తూ రెగ్యులర్, పర్మనెంట్ కార్మికులకు తమ వద్ద ఉన్నంత వరకు సామాగ్రిని అందజేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు కావలసిన సామాగ్రిని అందజేస్తుందని, కార్మికుల సమస్యలను అధికారులు తీర్చాలని ఆయన వారికి సూచించారు. स्वस्थ रहेगी, अगर वो स्वस्थ है तो वो हमारे देश के अंदर अच्छे काम, अच्छी ताकत से काम करेगा, और जिससे हमारा मानना है कि हम स्वस्थ हैं तो हम ज़्यादा से ज़्यादा काम कर सकते हैं, अपने देश के लिए भी और अपने शहर के लिए भी. उसी प्रकार राष्ट्रीय सफाई कर्मचारी आयोग, जो सफाई कर्मचारी देश की स्वास्थ्य रक्षा कर रहा है, उसके लिए भी हम सोचते हैं कि वो उसकी रक्षा कौन कर रहा है. उसकी रक्षा करने के लिए आज सफाई कर्मचारी आयोग आपके खम्भम डिस्ट्रिक्ट में आया है, और उसमें उनका हमने जायजा लिया, उनसे हमने बात करी रूबरू और बैठ के अधिकारियों के सामने, जिससे बहुत बेचारे वो परेशान भी हैं, क्योंकि देश के अंदर कि महंगाई का प्रकोप भी है, और महंगाई के टाइम में सफाई कर्मचारी को जो तनख्वाह मिलती है, सैलरी मिलती है, पूरे वर्ल्ड के अंदर मेरा मानना है कि सबसे ज़्यादा अगर सफाई कर्मचारी ఈ నెల 22వ తేదీన జరిగే కమ్మ కులస్తుల వనభోజనాలకు కమ్మవారు పెద్ద ఎత్తున తరలి రావాలని వనభోజనాల ఆహ్వాన కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని నగరంలోని చెరుకూరి తోటలో నిర్వహిస్తున్నట్లు సభ్యులు పేర్కొన్నారు. కమ్మ కులస్తుల వనభోజనాలను ఈ నెల 22వ తేదీ శనివారం రోజున చెరుకూరి తోటలో నిర్వహిస్తున్నట్లు వనభోజనాల ఆహ్వాన కమిటీ అధ్యక్షులు కుక్కేర్ రామ్మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా కుక్కేర్ రామ్మోహన్ రావు నివాసంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. గత కొంతకాలం నుంచి కమ్మ కులస్తులు అంతటినీ ఒకచోట చేర్చి ఆటపాటలతో ఉత్సాహంగా గడపడానికే ఈ కార్యక్రమం ఉద్దేశమని వారు తెలిపారు. దూర ప్రాంతాలలో ఉంటున్న వారందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి కుటుంబ సభ్యులతో గడుపుతారని నిర్వాహకులు పేర్కొన్నారు. తామంతా ఐక్యంగా ఉండటంతోనే సమాజంలో కమ్మ కులస్తులకు గౌరవ గుర్తింపు ఉందని వారు పేర్కొన్నారు. ఈ వనభోజనాలకు కమ్మవారు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ రావుతో పాటు సుదర్శన్, శ్రీనివాస్, లక్ష్మణ్ రావు, సామినేని హేమంతరావు, మనోహర్, కూస్ శ్రీనివాస్, సత్యనారాయణ, బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. నాడు రేపు శనివారం 22వ తారీఖు కమ్మ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన కార్యక్రమం మేము చేపట్టాం. దీనికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, అన్ని పార్టీలు
అందరం కూడా మాకు పార్టీలతో ఎప్పుడూ సంబంధం లేదు ఏది ఈ కార్యక్రమంలో. కాబట్టి అందరం కూడా యునైటెడ్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం మేము. కారణం ఏంటంటే ఈ సామాజిక వర్గం అందరూ కూడా ఆ రోజు కలుస్తారు, మనలో మంచి చెడు అన్నీ మాట్లాడుకుంటూ ఒక రోజల్లా వాళ్ళతో గడపచ్చు అనేటువంటి కార్యక్రమంగా నిర్వర్తించుకుంటాము. అదేవిధంగా 22వ తారీఖు కార్తీక మాసం సందర్భంగా వనభోజనాలు కమ్మ సంఘం ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం. దీనికి ఈ కమిటీకి ఆహ్వాన కమిటీకి నేను అధ్యక్షుడిగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరం కూడా అందరం ఉన్నాం. కాబట్టి దీన్ని జయప్రదం చేయవలసిందిగా మీ ద్వారా జిల్లా కమ్మ సామాజిక వర్గం వారిని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ నెల 22వ తారీఖున ఖమ్మం జిల్లా నుండి కమ్మ మహాజన సంఘం తరఫున మేమందరం కలిసి 22వ తారీఖున చెరుకూరు తోటలో పెద్ద ఎత్తున ఈ కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం నిర్వహించుకునే దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాం. దీనికి ఏ రాజకీయ పార్టీ కూడా దీనికి ఏం సంబంధం లేదు. కేవలం ఇది కమ్మ సామాజిక వర్గం ద్వారా ఒక కమిటీ లాగా అందరూ పెద్దలందరూ ఏర్పాటు చేసుకొని యువత అందరూ కలిసి ఏర్పాటు చేసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అన్ని రాజకీయ పక్షాల ప్రజాప్రతినిధులు అందరూ కూడా అన్ని రాజకీయ ఏ పార్టీలో ఉన్నా కానీ అందరినీ కూడా మేము వారిని సగౌరవంగా వారి ఇంటికి వెళ్ళి అందరినీ కూడా ఆహ్వానిస్తాం. అందరినీ కూడా దీంట్లో హాజరై కమ్మ సామాజిక వర్గ నాయకులందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి ఈ కమ్మ సోదరీ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున జిల్లా నుంచి దగ్గర మొత్తం 30,000 మంది హాజరవుతున్నారని అంచనా వేస్తున్నాం. వారందరికీ తగిన విధంగా అన్ని ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేస్తున్నాం. దీంట్లో మిమిక్రీ కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా నుండి 22వ తారీఖున పెద్ద ఎత్తున సోదరిమణులు పెద్దలు అందరూ కూడా దీనికి అందరూ కూడా తల్లి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఖమ్మం హోల్సేల్ కూరగాయల మార్కెట్లో వ్యాపారులు వచ్చి మిర్చి ధర తగ్గించడంతో రాత్రి రైతులు ఆందోళనకు దిగారు. బైపాస్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి ట్రాఫిక్ ను స్తంభింపజేశారు. దీంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. జిల్లాలోని వివిధ మండలాల, వరంగల్ జిల్లాలోని కొన్ని మండలాల నుంచి రైతులు పెద్ద ఎత్తున పచ్చిమిర్చిని ఆటోలో ఇతర వాహనాల్లో తెచ్చారు. 2 రోజుల క్రితం క్వింటా పచ్చిమిర్చిని 2,500 కొనుగోలు చేసిన వ్యాపారులు 1,800 రూపాయలకే కొనుగోలు చేస్తామని చెప్పి కనీసం 1,500 వెచ్చించేందుకు ముందుకు రాలేదు. దీంతో రైతులకు వ్యాపారులకు మధ్య గంటల తీవ్ర వాగ్వాదం జరిగింది. వ్యాపారులంతా ఒక్కటై దుకాణాల షట్టర్లు మూసేసి బయటకు వెళ్లిపోయారు. ఎంతసేపటికి వారు రాకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. మార్కెట్ అధికారులు కూడా లేకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరకు పచ్చిమిర్చిని కొనుగోలు చేయాలని ధర్నా చేశారు. ఆ తర్వాత బైపాస్ రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ట్రాఫిక్ ను నియంత్రించి రైతులతో మాట్లాడారు. మార్కెట్లో వ్యాపారులతో రైతులు చర్చలు జరిపేలా చొరవ చూపారు. వ్యాపారులు తరచూ తమను దగా చేస్తున్నారని రైతులు వాపోయారు. ఒకే రోజు కొనుగోళ్లలో భారీ వ్యత్యాసం చూపటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రవాణా ఖర్చులు భరించి మిర్చిని మార్కెట్ను తీసుకువస్తే ఇలా ధర తగ్గిస్తే ఏం చేయాలో అర్థం కావడం లేదని అన్నదాతలు వాపోయారు. ఏంటంటే పచ్చిమిర్చి ఒక సంవత్సరానికి వచ్చేసి సీజన్ లో ఒక 10 రోజులే, ఒక 10 రోజులు నవంబర్ నెలలో స్టార్ట్ అవుద్ది. నవంబర్ ఎండింగ్ కెల్లా క్లోజ్ అవుద్ది. ఇది ఎందుకు రైతులు కూడా ముఖ్యంగా ఏంటంటే దీని ధనార్జన కోసం కాదు, కేవలం తన ఉన్నటువంటి మొక్కని పెంచుకోవడం కోసమే పచ్చిమిర్చిని ఖచ్చితంగా కోస్తారు. దాంట్లో లాభం కోసం కాదు, నష్టం కోసం కాదు, మొక్క పెరగడం కోసం పచ్చిమిర్చి కోస్తారు. ఇలాంటి పచ్చిమిర్చి కోసం ఇక్కడ మన ఖమ్మం మార్కెట్ లో మధ్య దళారులు ముంబై నుంచి కలెక్షన్లు పెట్టుకొని వాళ్ళు వేరే విధమైన రేట్లు మాట్లాడుకొని రైతుకు వచ్చేసరికి అనివార్య కారణాల వలన దేని వలన అని చెప్పేసి పైనుంచి ఫోన్ రాలేదని చెప్పేసి ఆదివారం రోజు 30 రూపాయలకి కేజీ ధర 30 రూపాయలకు కొన్నారు. సోమవారం రోజు 26 రూపాయలకు కొన్నారు. మంగళవారం రోజు 22 రూపాయలకు కొన్నారు. నిన్న 20 రూపాయలకు కొన్నారు. ఈ రోజు వచ్చేసరికి సాయంత్రం 6 గంటల నుంచి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రైతు 1,500 రూపాయలకి పైనుంచి ముంబై నుంచి ఫోన్ వచ్చిందని చెప్పేశారు. 1,500 రూపాయలకు కూడా ఇవ్వడానికి రైతులంతా సిద్ధపడి ఉన్నారు. అయినా కానీ 1,500 రూపాయలకు కూడా ఏ ఒక్క మధ్యదళారి కూడా కొనడానికి ముందుకు రావడం లేదు. అందువల్లనే మార్కెట్లో ఉన్నటువంటి షట్టర్లు మొత్తం మూసేసి
ఇక్కడ కలెక్టర్ కానీ ఎవరైనా వ్యవసాయ మార్కెట్ ఉందనే కానీ వ్యవసాయంలో అధికారులు ఎవరు లేరు. ఫోన్లు చేసినా లిఫ్ట్ చేసే ప్రసక్తి లేదు. కావున రైతులంతా రోడ్డు మీదకి రావడానికి కారణం ఏంటంటే అసలు పచ్చిమిర్చి కొనే ప్రసక్తి లేదు. సీనియర్ జర్నలిస్టు అన్నాజీరావు గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి చెందారు. విలువలతో కూడిన జర్నలిజం చేసి సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారని పలువురు జర్నలిస్టులు ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. పత్రికా రంగంలో వివిధ సంస్థలలో పనిచేసిన అన్నాజీరావు గుండెపోటుతో మృతి చెందారు. గత కొంతకాలంగా గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. 3 రోజుల క్రితం గుండెపోటుతో ఖమ్మం నగరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఉదయం తీవ్ర గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతికి జిల్లాలోని పలువురు జర్నలిస్టులు సంతాపం తెలిపారు. విలువలతో కూడిన జర్నలిజం చేసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారని పలువురు జర్నలిస్టులు గుర్తు చేసుకున్నారు. పేదరికంలో ఉన్న అన్నాజీరావు కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని వారు కోరారు. ఆయన మృతి పట్ల వెంకట్రావు, ప్రసేన్, ఏనుగు వెంకటేశ్వర్లు, వేణుగోపాల్ తదితరులు జర్నలిస్టులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీనియర్ జర్నలిస్టు అన్నాజీరావు గారి మృతి నిజానికి అంటే జర్నలిస్టు లోకానికి తీరని లోటు. ఆయన ఖమ్మంలో చాలా ఇప్పుడున్న వాళ్ళందరిలో ఆయన సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. ఆయనకు దాదాపుగా 80 సంవత్సరాలు. ఒక 20 సంవత్సరాల పాటు ఆయన ఖమ్మంలోనే జర్నలిస్ట్గా పనిచేశారు. అటు ఉదయంలో పనిచేశారు, ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్ పనిచేశారు. అంతకుముందు ఆంధ్రపత్రికలో పనిచేశారు. ఆయన కెరీర్ ఆంధ్రపత్రికలో మొదలుపెట్టారు. ఆయన దాదాపుగా అంటే జర్నలిస్టులు ఎన్ని కష్టాలు పడకూడదు అన్ని కష్టాలు పడ్డ మనిషి, చాలా మంచి మనిషి ఆయన ఈరోజు గుండెపోటుతో మరణించడం అనేది జర్నలిస్ట్ ప్రపంచానికి తీరని లోటు. ఆయనకి జర్నలిస్టు లోకం ఆయనకి ఆయన కుటుంబానికి చేయాల్సిన సాయం ఏదైతే ఉందో అది ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం జర్నలిస్టు యూనియన్లు ఏవైతే ఉన్నాయో అన్నీ ఐక్యమై ఏకంగా సాయం చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. పెద్దలు సీనియర్ జర్నలిస్ట్ అన్నాజీరావు గారు చనిపోయారనే వార్తను తట్టుకోలేకపోతున్నాం. నిన్న కూడా ఆయన మాతో మాట్లాడిన పరిస్థితి ఉంది. నాకు ఆయన చాలా ఆత్మీయ అనుబంధం ఉంది. సీనియర్ జర్నలిస్ట్గా ఒక నిబద్ధత కలిగిన మనిషి. టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేయడం అంటే అన్నాజీరావు గారే గుర్తొస్తారు. ఆయన ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా, ఆయన ఎక్కడికి పిలిచినా సరే టైం మెయింటైన్ చేయడం ద్వారానే జర్నలిస్ట్గా నిబద్ధత చాటుకోవచ్చు అని చెప్పేవాడు. అటువంటి పెద్ద ఆయన ఆకస్మికంగా మరణించడం ఖమ్మం జిల్లా జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా తీరని లోటుగా భావిస్తున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాం. పాత్రికేయ రంగంలో నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా పనిచేసి ఈరోజు గుండెపోటుతో మరణించిన అన్నాజీరావు గారి మృతికి ఖమ్మం జిల్లా జర్నలిస్ట్ యూనియన్ తరఫున సంతాపం ప్రకటన చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. అయితే అన్నాజీరావు గారు పాత్రికేయ విలువలు కాపాడటంలో ఆయన కుటుంబం అనేక ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, ఇతరత్ర ఇబ్బందులు పడ్డట్టు మనకు తెలిసింది. అయితే ఖమ్మం జిల్లా జర్నలిస్టులు అందరూ కలిసి ఐక్యంగా ఏదో ఒకటి ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని, దీన్ని మిగిలిన జర్నలిస్టులు ఇతరులు కూడా అందరూ కూడా ఆ మేరకు సహకారం అందజేసి వారి కుటుంబాన్ని అందుకోవడానికి తోడ్పాటుని అందించాలని మా జర్నలిస్టులు యూనియన్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. విలువలతో కూడినటువంటి జర్నలిజాన్ని ఖమ్మం జిల్లాకు పరిచయం చేసినటువంటి పెద్దలు అన్నాజీరావు గారి మృతి ఖమ్మం జిల్లా జర్నలిస్ట్ లోకానికి తీరని లోటు. వారి మృతి పట్ల తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. వారి కుటుంబానికి జర్నలిస్టులు ఈ సమయంలో ఆసరాగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఆ కర్తవ్యాన్ని పూర్తి చేస్తామని తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. 22వ తేదీన కమ్మ కులస్తుల వనభోజనాలకు కమ్మ కులస్తులు భారీగా తరలి రావాలన్న వనభోజనాల ఆహ్వాన కమిటీ అధ్యక్షుడు రామ్మోహన్ రావు. కూరగాయల మార్కెట్లో వ్యాపారుల తీరుపై పచ్చిమిర్చి రైతుల మండిపాటు. మిర్చిని కొనుగోలు చేయాలని అర్ధరాత్రి రైతుల ఆందోళన. పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం నుంచి పని సామాగ్రి అందుతుందా అని ఆరా తీసిన నేషనల్ కమిషనర్ విజయ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.